మనము పెద్దపల్లి జిల్లా గోదావరి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, డాక్టర్ ఎలా ఉన్నారు, డాక్టర్ పేషెంట్ల పట్ల ఏ విధంగా చూసుకుంటారు అనేది మనం ఒకసారి హాస్పిటల్ లోపలికి వెళ్ళి మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓపీ ఇప్పుడు టైం అయిపోయింది మేడం, ఓపీ టైం అయిపోయింది మేడం. ఇక్కడ ఓపీ మేడం ఓపీ టైం అయిపోయిందా? 12 వరకు ఓపీ టైం వరకు అయితే 12 అయిపోయింది కదా మేడం. ఇప్పటివరకు ఎంతమంది ఓపీ వస్తుంది? 900 చేంజ్ అయిందా? 900 చేంజ్ ఓపీ అయిందట. ఇక్కడ లోపల సౌకర్యాలు పేషెంట్లకు వాళ్ళు ఎలా అందిస్తున్నారు, ఇప్పటి గవర్నమెంట్ 100 పడకల హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ అని ఇక్కడ ఎన్నో విధాలుగా ప్రజలకు చేస్తున్నారు. ఆ అభివృద్ధి ఒకసారి వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్నాం. ట్రీట్మెంట్ మళ్ళీ ఇప్పుడు పిల్లలైతే చెప్పడం జరిగింది. ఒకసారి మనము వీడియో అయితే తెలుసుకుందాం. వాళ్ళ చెప్పడం కాదు కానీ వాళ్ళు తెలుసుకుంటాం. మేడం మేము మాట్లాడలేదు కదా, పేషెంట్స్ చూద్దాం. లోపల పేషెంట్ అని మేడం చెప్పిండు. ఒకసారి పేషెంట్ మాట్లాడి చేస్తున్నాం. ఫస్ట్ పక్క మన విధంగా పేషెంట్ కనబడుతున్నారు. అతన్ని ఏమైంది పెద్ద మనిషికి డయాలసిస్ మంచి సౌకర్యం ఉన్నాయి. మనలో బ్లడ్ ఎక్కించిందా నీకు? డయాలసిస్ అంటే బ్లడ్ అదే ఇక్కడ జరిగిందా? తీసుకోమంటారా? ఎన్ని రోజులు చేయాలన్నమాట? బైపాస్ చేస్తుంది. చికాకులు గింకాలు వెళ్తున్నారా? ఏం పేరు బాబు మీ పేరు? రాజే. ఎంత వయసు? 40 సంవత్సరాలకు ఈ రోజుల్లో గవర్నమెంట్ డయాలసిస్ చూపించుకుంటున్నారు. అదే మామూలు వ్యక్తిగా ప్రైవేట్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది? ఈ రోజుల్లో ఇప్పటికీ గవర్నమెంట్ ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది. మన పిల్లలకు గవర్నమెంట్లో ఏం లేవో మనం అనుకుంటే మనకు సొంత డబ్బులు పెట్టుకోవాల్సి. అదే గవర్నమెంట్ జరుగుతాయి అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు కొంతమంది చెప్పాలి, మీకు జరిగింది ఎదురు వ్యక్తి చెప్పండి. ఎంతగా డబ్బులు ఉద్దాయించుకోకూడదు. గవర్నమెంట్ కానీ అందరూ కానీ డయాలసిస్ పేషెంట్ తోటి మాట్లాడడం జరిగింది. బయటికి వెళ్తే మాత్రం 20-30,000 50,000 ఖర్చు అవుతుంది. ఒకసారి పోతున్నాయి. వారానికి 3 సార్లు ఆట మంచిర్యాల నుంచి ఇక్కడికి వచ్చింది రాజేష్ గారు. వాళ్ళతో మాట్లాడండి. ఇంకా ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం. అయితే టైం జరిగిపోతాం. దాదాపు ఇక్కడ నుండి అక్కడి వరకు వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్కరిగా వాళ్ళతో తెలుసుకుందాం. ఇక్కడ కూడా ఇంకో పెద్ద మనిషి ఉన్నారు. నమస్తే బాబు, ఏం పేరు? నీ పేరు? దేనికోసం వచ్చింది ఇక్కడికి? ఏమైంది? వస్తామా? ఇక్కడ నయమైంది? ఏమన్నా నీకు మంచిగా చూసుకుంటారా? డాక్టర్ చూసుకుంటారా? నయమైంది అంటావా? మంచిగా మందులు తింటారా?
టైం వాళ్ళు మందు నీకు ఇస్తాను మూడు కూడా అన్నం పెట్టాలా గ్లూకోజ్ అని చెప్పాను చికెన్ మొత్తం చూసుకుంటా ఇబ్బంది మనం చూసుకున్నా పేషెంట్ అస్తమా పేషెంట్ అట ఇతను కూడా ఇస్తారు కానీ డాక్టర్లు మంచిగా చూసుకుంటా మందు వల్ల మంచిగా ఇంకో ఇద్దరు నాకు ఎక్కడ ఉన్నారంటే పడుతున్నాం ఏమైంది నీకు మొత్తము దెబ్బలు మీద ఉన్నావు ఏం పేరు నీ పేరు ఏమైంది అంటే ఏంటి షుగరా మరి ఇక్కడ ఏమంటున్నారు డాక్టర్ మేడా చిగురుమాడి మనకొండలు చిగురుమామిడి అక్కడే కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా అయింది నీకు ఎన్ని సంవత్సరాల నుంచి మరి వేరే హాస్పిటల్ ఎక్కడికి పోలేదు ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందని ఇక్కడికి వచ్చినాయి ఏ డాక్టర్ నీకు ట్రీట్మెంట్ చేస్తున్నారు చికిత్సలో ట్రీట్మెంట్ ఇక్కడ మంచిగా అన్నం కనబడుతుంది సౌకర్యం డబ్బులు చూసినట్టయితే సుందరగిరి మానకొండూరు మండలం అక్కడ కరీంనగర్ దగ్గర అక్కడ నుండి ఇక్కడికి కాలు ఇన్ఫెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడైతే ట్రీట్మెంట్ సిస్టర్లు కానీ డాక్టర్లు కానీ పనిచేస్తున్నారు, మంచి అన్నాలు పెట్టున్నారు, టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్ ఉన్నాయి, బెడ్స్ గుడ్లు అన్నీ శుభ్రంగా ఉన్నాయని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఇద్దరిని అడుగుదాం చుట్టుపక్కల అమ్మను. దేనికోసం వచ్చిన చేస్తావు ఏముంటుంది ఇక్కడ చెప్పమ్మా నీకు ఎట్లా ఇంకేమన్నా సదుపాయాలు నీకు ఏమన్నా లోటు అనిపిస్తుందమ్మా? మేడం అంత మంచిగా అనిపిస్తుందా? అక్కడ అమ్మలు సిస్టర్లు మళ్ళీ ఎందుకు అవసరం ఎన్నెక్కినా గ్లూకోజ్ ఇస్తారు గవర్నమెంట్ అంతే కదమ్మా. మీరు అన్న ఏదన్నా మాట్లాడతారా? ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ లేడీస్ వార్డు ఉన్నట్టుంది. ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ మాకు 100 నుండి 1000 కానీ ఇక్కడికి రావడం జరిగింది. అయినా కానీ ఇక్కడ సదుపాయాలు మంచి, ఇక్కడ డాక్టర్లు మాకు మంచి సేవలు అందిస్తున్నారు. ఈ గవర్నమెంట్ కూడా మాకు బాగుందని దీని ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇటువంటి అభివృద్ధి ఇంకా జరగాలని నేను కూడా ఈ మీడియా ద్వారా కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎవరన్నా కానీ చిన్న పొరపాటు పెద్ద పొరపాటు అంటూ కొంతమంది చేస్తుంటారు ఇంట్లో ఉన్నవారు. ఈ పేషెంట్ ద్వారా మనకు ఆ ఇంటిమేషన్ చూస్తే ఇక్కడ రావడం అర్థం అనుకున్నా కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు చాలా మంచిగా జరుగుతుంది. గవర్నమెంట్ సిస్టమ్ కానీ డాక్టర్లు కానీ మాకు మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు. బయట పోతే ఎన్నో డబ్బులు వేల డబ్బులు అయితే కానీ ఇక్కడ వచ్చి ఉచితంగా మేము ఓన్లీ ఆధార్ కార్డు పట్టుకుని ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగిందని మాకు మీడియా ద్వారా చెప్పడం జరిగింది. నేను మీ శ్రీనివాస్ చూస్తూనే ఉందండి ఐఎం మీడియా.